అక్టోబర్ 2 నుండి రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారికి 1000 రూపాయల పెన్షన్ అమలు చేస్తున్నట్టు, అలాగే అక్టోబర్ 2 నుండి ఎన్టీఆర్ సుజల స్రవంతి జన్మభూమి మా ఊరు కార్యక్రమం మొదలు పెడుతున్నట్టు తెలియజేశారు మంత్రి సిద్ధా రాఘవరావు. ఒంగోలులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి సిద్ధా రాఘవరావు మాట్లాడుతూ, గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల ఆంధ్రప్రదేశ్లో అనర్హులకు కూడా పెన్షన్ అంది నిజమైన లబ్ధిదారులకు పెన్షన్ అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్స్ దాని మీద ఇక్కడికి మా ఎమ్మెల్యేలు అతను మా జిల్లా అధ్యక్షుడు బలరాం గారు మేమందరూ కూడా ఇక్కడ అసెంబ్లీ కావడం జరిగింది. రేపు అక్టోబర్ 2వ తారీఖు పెన్షన్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతున్నాం. దీనిలో అర్హత వ్యక్తులకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా జిల్లా సంబంధించి మా నాయకులు మేమందరం కూడా కలిపి ఈరోజు ఇక్కడ ఒక గెట్ టుగెదర్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఏ విధంగా అప్రోచ్ అవుతున్నారు, మన కమిటీలు వేశారు, మండల కమిటీలు వేశారు, వీళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు, గ్రామ స్థాయిలో మండల కమిటీలు అట్లా గ్రామ కమిటీలని పనిచేయిస్తున్నాయి అనే ఉద్దేశంతో మేమందరం కూడా కూర్చొని మాట్లాడటం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో అర్హత లేని వ్యక్తులకి ఇష్ట ప్రకారం కూడా పెన్షన్లు ఇవ్వటం జరిగింది. ఒక ఇంట్లోనే 2, 3 అట్లా కూడా ఇవ్వటం జరిగింది. ఏదైతే అర్హత ఉన్న వ్యక్తులకు లేకుండా చాలామంది కూడా బాధల్లో ఉన్నారు. మా ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేయటం జరిగింది. పాదయాత్ర చేసే టైంలో వారు దగ్గర ఒక 6 నెలలు పాదయాత్ర చేసినప్పుడు అన్ని చోట్ల ఎక్కడ పోయినా కూడా చాలా ఓల్డ్ ఏజ్లో ఉన్న వ్యక్తులు కూడా చాలామంది బాధపడే పరిస్థితి వచ్చి ఆయన దృష్టి తీసుకురావటం జరిగింది. అందువల్లే 200 రూపాయల పెన్షన్ని 1000 రూపాయలు ఇస్తున్నాం. 1000 రూపాయలు చాలా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ ఒక మాట ఇచ్చాం, మాట నిలబెట్టుకోవాలి అనే ఉద్దేశంతో వారు ముందుకెళ్తున్నారు. దానికి అన్ని గ్రామాల్లో మా జిల్లా సంబంధించి మేము దీన్ని డిస్కస్ చేసుకొని ఈ లబ్ధి అర్హత వ్యక్తులందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అనే మెసేజ్ రావాలి. దానికి అనుగుణంగా మా నాయకులు ఇక్కడ విచ్చేసిన ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జెస్ కానీ అందరూ కూడా ఒక డైరెక్షన్ తీసుకొని అందరూ కూడా